ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు ఓపెన్ చేస్తారంటే కంగ్రాట్స్, బికాస్ దిస్ వీడియో యాడ్స్ వాల్యూ టు యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎందుకంటే మోస్ట్లీ డైలీ హిందూ అనాలిసిస్ అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళే మోస్ట్లీ చూస్తారు. సో డెఫినెట్లీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ కెన్ నో అబౌట్ దిస్ హోల్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ ఆర్ నాట్. ఇది మీకు ఉపయోగపడుతుందా మీ ప్రిపరేషన్ జర్నీలో? సో ఇది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తాం. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా డిస్కస్ చేస్తాం. సో అలానే ఈరోజు May 23, 2025 ఈరోజు మన న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి హెడ్లైన్ చూస్తే ఈడీ క్రాస్డ్ ఆల్ లిమిట్స్ విత్ రైడ్ ఆన్ టీఎన్ గవర్నమెంట్ బాడీ సుప్రీంకోర్ట్. సో ఈడీ చెప్తుంది, ఈడీ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ బాడీ అయిన ఒక మార్కెటింగ్ కార్పొరేషన్ మీద రైడ్స్ చేసింది. ఇట్స్ అ స్టేట్ గవర్నమెంట్ బాడీ. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిమిట్స్ అన్నీ క్రాస్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ బాడీ మీద రైడ్ చేసింది అని చెప్పేసి ఒక పాసింగ్ అనేది, జడ్జ్మెంట్ పాసింగ్ అనేది, ఒక ప్రొనౌన్స్మెంట్ అనేది చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇది మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ సోల్జర్ కిల్డ్ ఇన్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇన్ చెనాబ్ వ్యాలీ అని చెప్పించారు. ఈ చెనాబ్ వ్యాలీ వచ్చేసి మనకి కిస్తవార్ డిస్ట్రిక్ట్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో. సో ఇక్కడ మనకి ఒక సోల్జర్ చనిపోయారు మేజర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో భాగంగా. ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ త్రాషి, దీని నేమ్ ఆపరేషన్ త్రాషి. సో ఇది జేకే పోలీస్తో కలిసి మన ఆర్మీ పీపుల్ లాంచ్ చేశారు ఈ ఆపరేషన్ త్రాషి. ఈ ఆపరేషన్లో ఒక సోల్జర్ చనిపోయారు అని చెప్తున్నారు. ఈ చెనాబ్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ శ్రీనగర్ అండ్ చెనాబ్ వ్యాలీ కిస్తవార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 3 హెల్డ్ ఫర్ ఇల్లీగల్ కన్ఫైన్మెంట్, డెత్ ఆఫ్ ట్రైబల్ బాయ్, కేస్ అండర్ బాండెడ్ లేబర్ యాక్ట్ బుక్డ్. సో ఇక్కడ మనకి షార్ట్గా చూద్దాం ఈ ఆర్టికల్ మొత్తం. ఏంటంటే ఇక్కడ బాండెడ్ లేబర్ అని చెప్పేసి, బాండెడ్ లేబర్ అంటే జనరలీ ఎవరైతే మనం ఒక అప్పు చేస్తారో జనరల్గా ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేయడంతో ఆ అప్పు రిటర్న్ బ్యాక్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళే, లేదంటే ద సెల్ఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వర్క్ చేసి దాన్ని జమ చేసినట్టు, అంటే మనీని రీపే చేసినట్టు కింద చేయడం, ఒక అగ్రిమెంట్ లాగా పని చేయడం. సో దాన్ని మనం బాండెడ్ లేబర్ అంటాం. సో అది బాండెడ్ లేబర్ యాక్ట్ ఇండియాలో మనకి 1976లో స్టార్ట్ చేశారు, బాండెడ్ లేబర్ యాక్ట్. సో అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇక్కడ ఇచ్చింది మనకి తిరుపతిలో ఒక 9-year-old బాయ్, ట్రైబల్ బాయ్ని ఇలా బాండెడ్ లేబర్ కింద పెట్టుకోవడంతో కన్ఫైన్ చేశారు. ఆయన్ని ఆ చిన్న పర్సన్ 9-year-old పర్సన్ని, ట్రైబల్ బాయ్ని కన్ఫైన్ చేశారు. అంటే కన్ఫైన్ అంటే బంధించారు. అలా పని చేసుకుంటూ బంధించడంతో అతను చనిపోయారు, ఆ పిల్లడు చనిపోయాడు. సో వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్లో తర్వాత కేసు పెట్టారు. సో లాస్ట్కి తెలిసింది ఏంటంటే, సో ఆవిడ వాళ్ళకి కొంత అప్పు ఉంది, వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ దగ్గర కొంత అప్పు ఉంది, దాన్ని రీపేమెంట్ చేయమని అడిగితే సో తన పిల్లవాడిని అక్కడ వర్క్కి పంపించింది. సో వాళ్ళు ఏంటంటే విపరీతంగా వర్క్ చేయించుకొని, సో ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అంటే కన్ఫైన్మెంట్ బంధించడం, లేదంటే చిత్రహింసలు పెట్టడం, వేరేగా లాడ్ ఆఫ్ వర్క్ చేయించడం. సో లాస్ట్కి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. స్టిల్ చిన్న పిల్లవాడు చనిపోయాడు. సో దాని మీద కేసు బుక్ చేశారు అండర్ బాండెడ్ లేబర్ యాక్ట్. సో ఇది మనకి అండ్ ఆల్సో ఈ బాడీ ఏం చేశారంటే చనిపోయిన తర్వాత పాలార్ రివర్ దగ్గర కప్పెట్టేశారు, అంటే ఓయిదవి కప్పెట్టేశారు. సో దాన్ని తర్వాత బాడీ వాజ్ ఎక్స్హ్యూమ్డ్ అంటే వెలికి తీశారు. సో పోలీస్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తమిళనాడు ఏం చేశారంటే ఇద్దరు కలిసి ఆ బాడీని డగ్అవుట్ చేసి సో కేసు అనేది ఫైల్ చేశారు, కేసు అనేది బుక్ చేశారు. సో ఈ ఆర్టికల్లో మనకి ఈ ట్రైబల్ కమ్యూనిటీ పర్సన్ ఎవరంటే యానాది ట్రైబల్ కమ్యూనిటీ. సో వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చివరిలో ఇచ్చారు. సో ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు ట్రైబల్ పీపుల్. అండ్ ఆల్సో మనకి ఎడమెంట్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఎడమెంట్ అంటే మొండిగా, ఇక్కడ ఎక్స్హ్యూమ్డ్ అంటే డగ్అవుట్, వెలికి తీయడం. అండ్ మనకి పాలార్ రివర్ వచ్చేసి తమిళనాడు బార్డర్లో ఉంది, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంది పాలార్ రివర్. ఇక్కడ మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లో మనకి
పెద్ద ఆర్టికల్ వచ్చింది రిలేటెడ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ. షుడ్ వాటర్ బీ యూజ్డ్ యాజ్ అ వెపన్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. సో ఇక్కడ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో చేసుకున్నాం కదా ఇండియా పాకిస్తాన్ మధ్య. సో ఇది 3 మేజర్ వార్స్ని విత్ స్టాండ్ అయ్యింది అని చెప్తున్నారు. సో అండ్ ఆల్సో ఇండియాస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఈ రివర్స్ మీద ఏవైతే ఇండస్ట్రియల్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయో వాటి మీద బిల్డ్ చేస్తుంది కదా ఇండియా. సో వాటి రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాకు ఇచ్చారు. దాని గురించి ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకి. అండ్ ఆల్సో డిఫరెంట్ అదర్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ క్రాస్ బార్డర్ రివర్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆర్టికల్ చూస్తే క్లియర్గా, సో ఈ ఆర్టికల్లో స్పీషియస్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. స్పీషియస్ అంటే మిస్లీడింగ్, డిసెప్టివ్ అని అర్థం వస్తుంది. డిసెప్టివ్ అంటే మిస్లీడింగ్ అంటే తప్పుదారి పట్టించడం. సో స్పీసియస్, SPECIOUS, దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి అబియన్స్ అంటే సస్పెండ్ చేయడం, సస్పెన్షన్లో ఉంచడం అంటే ఆపేయడం. సో ఇక్కడ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ విత్ పాకిస్తాన్ ఇన్ అబియన్స్. సో ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరగడంతో ఇండియా ఈ IWT అంటే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అంటే ప్రస్తుతానికి ఆపేసింది అని చెప్పి చెప్తున్నారు. సో అబియన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ సప్లై ఆపేయడం అనేది ఫస్ట్ స్టార్టింగ్లో మనకి 1948లో స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఆర్బిట్రేషన్ మీడియేట్ చేసింది వచ్చి, సో మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశారు. సో అంటే రీస్టార్ట్ చేయడం అంటే అప్పుడే మనం ఆ వరల్డ్ బ్యాంక్ ఆర్బిట్రేషన్తో ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి మనం ట్రీటీని సైన్ చేసుకున్నాం 1960లో. ఈ ట్రీటీ ప్రకారం ఈస్టర్న్ రివర్స్ అయిన రవి, బ్యాస్, సట్లెజ్ ఇవి ఇండియా ఫుల్గా వాడుకోవచ్చు. ఈ వెస్టర్న్ రివర్స్ అయిన ఇండస్, జలం, చినాబ్ ఉంటాయి కదా, ఇవి పాకిస్తాన్కి అలో చేయాలి మనం. సో అంటే మనం అన్రిస్ట్రిక్టెడ్ ఫ్లో అనేది అలో చేయాలి. కాకపోతే నాన్ కన్జంప్టివ్ యూజెస్కి వాడుకోవచ్చు. అంటే డైరెక్ట్గా వాటర్ని కన్జ్యూమ్ చేయకూడదు, కానీ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. అంటే హైడ్రో పవర్ని ప్రొవైడ్ చేయడానికి, జనరేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. అలాంటి పర్పసెస్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ట్రీటీ అనేది 3 మేజర్ వార్స్ని విత్ స్టాండ్ అయ్యింది. సో 1965 పాకిస్తాన్తో వార్స్ ఇవి 1965లో జరిగింది. అండ్ 1971లో బంగ్లాదేశ్ ఫామ్ అయింది కదా. సో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఉంటే, సో అదొక వార్ జరిగింది. అండ్ 1999లో కార్గిల్ వార్ జరిగింది కదా. సో ఈ 3 వార్స్ని కూడా విత్ స్టాండ్ అయింది ఇండస్ వాటర్ ట్రీటీ. అండ్ ఇక్కడ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అని చెప్పేస్తుంది. అండ్ బైలేటరల్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. అంటే కేవలం రెండు దేశాల మధ్య మాత్రమే ఈ కన్సల్టేషన్స్ జరుగుతాయి. బైలేటరల్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఉంది, అంటే న్యూట్రల్ బాడీ ఎక్స్పర్ట్స్ని అనాలిసిస్ చేస్తారు. అండ్ మీడియేషన్ త్రూ ఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ బాడీ కూడా ఉంది, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ బాడీ కూడా ఉంది. అండ్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో లాట్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి డిస్ప్యూట్ రెజల్యూట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి అండ్ ఆల్సో 2016 ఉరీ అటాక్ అండ్ 2019 పుల్వామా బాంబింగ్, ఈ టైమ్స్లో ఈ ఉరీ అటాక్, 2019 పుల్వామా బాంబింగ్ అయినప్పుడు, ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ట్రీటీని మళ్ళీ రీఎగ్జామిన్ చేయాలి, అంటే మళ్ళీ ట్రీటీని రీడ్రా చేయాలని చెప్పేసి చాలామంది చెప్పారు. అండ్ ఇక్కడ మనకి హైడ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కిషన్ గంగా, జలం రివర్ మీద కట్టింది ఇండియా. అండ్ రాట్లే చెనాబ్ రివర్ మీద కట్టింది. సో అండ్ ఇక్కడ మనకి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని చెప్పేసి 2010లో కాన్స్టిట్యూట్ చేశారు ఇది. సో ఇండియా కుడ్ ప్రొసీడ్ విత్ డైవర్షన్. ఇది ఏం చెప్పిందంటే అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు దాంతో మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే పాకిస్తాన్ అబ్జెక్షన్ రైజ్ చేసింది, ఇలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టకూడదు అని, దానివల్ల పాకిస్తాన్కి వాటర్ ఫ్లో తగ్గిపోతుందని చెప్పేసి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. సో అది జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఇండియా క్యాన్ ప్రొసీడ్ విత్ డైవర్షన్, వాటర్ డైవర్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మినిమం డౌన్ స్ట్రీమ్ ఫ్లో అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పింది. అండ్ ఇక్కడ మనకి రాట్లే కేసులో ఏం చెప్పిందంటే, రాట్లే కేసులో ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా సాల్వ్ చేశారంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్, ఇండియా వచ్చేసి న్యూట్రల్ ఎక్స్పర్ట్ని పెట్టాలని చెప్పేసి అడిగింది, పాకిస్తాన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పెట్టాలని చెప్పేసి అడిగింది. సో దాన్ని కూడా సాల్వ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ పార్టీ మీడియేట్ చేయొచ్చా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న థింగ్స్ని థర్డ్ పార్టీ మీడియేట్ చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకంటే సిమ్లా అగ్రిమెంట్ 1972లో బైలేటరల్గా సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి ఇరు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో థర్డ్ పార్టీ మీడియేషన్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే క్రాస్ బార్డర్ రివర్ డిస్ప్యూట్స్ ఎలాంటివి ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ హంగేరీ, చెకోస్లోవియాకి దనూబే రివర్ మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే వరల్డ్ వార్ 1 డిస్ప్యూట్ తర్వాత ఇది అరైజ్ అయింది. అండ్ ఆల్సో హంగేరీ అండ్ స్లోవేకియాకి డ్యామ్ ప్రాజెక్ట్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది దనూబే రివర్ మీద, ఇది కూడా. అండ్ ఈ హంగేరీ, చెకోస్లోవియా అనేవి యూరోపియన్ కంట్రీస్.
అండ్ ఆల్సో మనకి మెకాంగ్ రివర్ డిస్ప్యూట్ ఉంది సౌత్ ఈస్ట్ ఏషియాలో. ఈ మెకాంగ్ రివర్ ఏంటంటే లావోస్, కంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఈ రివర్ని షేర్ చేసుకుంటాయి. సో అక్కడ టెన్షన్స్ ఉన్నాయి. దేని మీద అంటే వాళ్ళు కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి చాలా ఉన్నాయి, డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ. సో ఇందులో ప్రొవిజన్ లేదు, యూనిలేటరల్గా విత్డ్రా అయిపోవడానికి ప్రొవిజన్ లేదు, కానీ జరుగుతూ ఉంటుంది అలాగా. మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేస్తూ ఉంటారు. అండర్ ద వియన్నా కన్వెన్షన్ ఆఫ్ ద లా ఆన్ ద లా ఆఫ్ ట్రీటీస్ యూనిలేటరల్ ఎక్సిట్ ఈస్ పాసిబుల్. యూనిలేటరల్గా ఎక్సిట్ అవ్వచ్చు అండర్ దిస్ ట్రీటీ, కానీ అది ఎక్స్ట్రీమ్ నారోలీ డిఫైన్డ్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి వాటర్ ఈజ్ ఏ బేసిక్ హ్యూమన్ రైట్, మనకి అందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రిటాలియేషన్, దాన్ని మనం వెపనైజ్ చేసి యూజ్ చేయడం అనేది ఎథికల్ క్వశ్చన్స్ అనేవి రేస్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో డౌన్ స్ట్రీమ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా డివాస్టేషన్ ఫేస్ చేస్తారు. అండ్ స్ట్రెంగ్త్ లైస్ నాట్ ఇన్ వెపనైజింగ్ వాటర్ బట్ ఇన్ షోకేసింగ్ కమిట్మెంట్ టు ఏ రూల్స్ బేస్డ్ ఆర్డర్. సో వాటర్ని వెపనైజ్ చేయడం వల్ల మనం స్ట్రెంగ్త్ చూపించుకోవడం కాదు, రూల్స్ బేస్డ్ ఆర్డర్ని మనం కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో దట్స్ ఇట్. ఈ ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా మనం కవర్ చేస్తాం బ్రీఫ్ సమ్మరీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి సూళ్ళూరుపేట అని చెప్పేసి మనకి రైల్వే స్టేషన్ అండర్ అమృత్ భారత్ స్టేషన్ ప్రాజెక్ట్ కింద నరేంద్ర మోదీ గారు వర్చువల్ మోడ్లో స్టార్ట్ చేశారు. ఈ సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది శ్రీహరికోట స్పేస్ సెంటర్కి దగ్గరగా ఉంది. అండ్ ఆల్సో పులికోట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంచురీస్కి కూడా దగ్గరగా ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి శ్యామ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి జగన్ ఏం చెప్పారంటే లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్ శ్యామ్ అంటే శ్యామ్ మీనింగ్ ఏంటంటే బూటకం లేదంటే ఫేక్ అని అర్థం. శ్యామ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ గవర్నమెంట్ విల్ డెవలప్ బయోడైవర్సిటీ పార్క్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ పల్లె వనమ్స్ ఇన్ విలేజెస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే మనది May 22 జరుపుకుంటాం. సో ఈ డే ఒక 2025 థీమ్ ఏంటంటే హార్మనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ డేస్ అండ్ దేర్ థీమ్స్ కూడా అడుగుతారు. ఈ ఇయర్ ఉన్న థీమ్స్ అడుగుతారు. అండ్ ఆల్సో ఈ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ మెనీ బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజీలో చూస్తే మనం టారిఫ్ వార్స్ గురించి వచ్చింది. హౌ AI ఈజ్ రీషేపింగ్ గ్లోబల్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి ఇచ్చారు. సో అండ్ ఆల్సో మనకి రష్యా యుక్రెయిన్ మధ్య గురించి కీ అలైస్ ఎలా మారిపోతున్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఈ ఆర్టికల్స్లో చూస్తే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ప్రికారియస్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రికారియస్ అంటే ప్రమాదకరమైన లేదంటే అన్సర్టైన్ మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. సమ్ కంట్రీస్ కుడ్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ ప్రికారియస్ ఎట్ పొటెన్షియలీ అడ్వాంటేజెస్ పొజిషన్. సో ప్రికారియస్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో చూస్తే మనకి చాస్మ్ మీనింగ్ ఇంపార్టెంట్. రష్యా ఈజ్ యూటిలైజింగ్ ద డీపెనింగ్ చాస్మ్ అమాంగ్ యుక్రెయిన్స్ కీ అలైస్. సో ఇక్కడ చాస్మ్ అంటే డివైడ్, రిఫ్ట్, దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో చేస్తున్న విన్యాసం ఏంటంటే ఇది మల్లకంబ్ స్పోర్ట్. సో ఇక్కడ మల్లకంబ్ అంటే మల్ల అంటే వ్రెజ్లింగ్, కంబ్ అంటే పోల్. సో యాక్చువల్లీ మల్లకంబ్ మీన్స్ వ్రెజ్లింగ్ ఆన్ ఏ పోల్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో కోబ్రా కమాండో మావోయిస్ట్ కిల్డ్ ఇన్ సుక్మా ఆపరేషన్. అండ్ ఇక్కడ మన ఈ ఆపరేషన్ జరిగింది సుక్మా జిల్లా. ఇది సుక్మా ఏరియా అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక్కడ మావోయిస్ట్ అగేన్స్ట్ పోలీస్ ఆపరేషన్స్ అనేది జరుగుతున్నాయి. సో ఈ కోబ్రా డెఫినేషన్ చూద్దాం మనం. కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. ఇది ఒక స్పెషల్ యూనిట్ ఆఫ్ CRPF పోలీస్ ఫోర్స్, అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అంటే CRPFకి స్పెషల్ యూనిట్ కోబ్రా బెటాలియన్ అంటాం మనం, కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి 6 కీర్తి చక్రాస్, 33 శౌర్య చక్రాస్ కన్ఫర్డ్ ఆన్ డిఫెన్స్ పోలీస్ పర్సనల్. సో మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కీర్తి చక్ర, శౌర్య చక్రస్ అనేవి ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ పోలీస్, ఈ పోలీస్ పర్సనల్కి ఈ అవార్డ్స్, ఈ కీర్తి చక్ర, శౌర్య చక్రస్ ఇలాంటి గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు ప్రతి ఇయర్. సో ప్రతి ఇయర్లో ఈ ఈవెంట్లో భాగంగా ఇక్కడ మనకి 6 కీర్తి చక్రస్, 33 శౌర్య చక్రస్ అనేవి కన్ఫర్ చేస్తారు డిఫెన్స్ పర్సనల్కి అండ్ పోలీస్ పర్సనల్కి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈయన పేరు జనరల్ అనిల్ చౌహాన్.
అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ఆర్టికల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ నిమాస్, ఇది అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్లో ఉంది. సో దిస్ బికేమ్ ద ఫస్ట్ ఫ్రమ్ ఇండియా దిస్ క్లైంబింగ్ సీజన్ టు స్కేల్ మౌంట్ కాంచన్జంగా, వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ పీక్. వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ పీక్ మనకి కాంచన్జంగా పీక్. ఇది ఇండియాలో టాలెస్ట్ పీక్. ఎందుకంటే ఎవరెస్ట్ వచ్చేసి మనకి నేపాల్లో ఉంది. 8848 కిలోమీటర్స్ ఉంటుంది, మీటర్స్ ఉంటుంది. 8848 మీటర్స్ ఉంటుంది, సారీ. అండ్ ఇక్కడ మనకి కాంచన్జంగా వచ్చేసి 8586 మీటర్స్ ఉంటుంది అబోవ్ సీ లెవెల్. ఇండియాస్ టాలెస్ట్ పీక్ ఇది మనకి. అండ్ ఇది బార్డర్స్ సిక్కిం, నేపాల్. ఇది ట్రై జంక్షన్లో ఉంటుంది, సిక్కిం నేపాల్కి మధ్యలో ఉంటుంది మనకి కాంచన్జంగా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి పిఎం ఇనాగ్రేట్స్ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. సో ఈ రైల్వే స్టేషన్స్ అనేవి రీడెవలప్ చేశారు. సో అందులో భాగంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని నరేంద్ర మోదీ గారు వర్చువల్ మోడ్లో స్టార్ట్ చేశారు. సో ఇవేంటంటే మనకి హెరిటేజ్ని అంటే హెరిటేజ్ని షోకేస్ చేస్తూ ఈ రైల్వే స్టేషన్స్ అనేవి డిజైన్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ని రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రైల్వే స్టేషన్స్లో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నమెంట్ రిజర్వ్స్ 4% హౌసింగ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సో సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ ఏదైతే ఉందో వాటి అలాట్మెంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి 4% రిజర్వేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ యూనియన్ మినిస్ట్రీ డిక్లేర్ చేస్తుంది. అండ్ ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి యాక్ట్ ఏంటంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్టేట్స్, ఇదే మనకి అటాచ్డ్ ఆఫీస్ అంటారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ ఎస్టేట్స్ని పర్టికులర్లీ ఢిల్లీలో ఉన్న ఎస్టేట్స్ని, ఈ గవర్నమెంట్ హౌసింగ్ని చూసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్టేట్స్. అండ్ ఆల్సో దీనివల్ల మనకి ఇంక్లూజివిటీ అనేది పెరుగుతుంది. ఇంక్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ ఇండియా టువర్డ్స్ దాట్, అంటే ఆ విధంగా ఇండియా ముందుకు వెళ్తుంది టువర్డ్స్ ఈక్విటీ, డిగ్నిటీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ పబ్లిక్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి స్పైసెస్ బోర్డ్ టు డిస్బర్స్ 130 crore అండర్ స్పైస్డ్ ప్లాన్. సో ఇక్కడ మనకి స్పైసెస్ బోర్డ్ అనేది ఇంపార్టెంట్. అండ్ స్పైస్డ్ స్కీమ్ అంటే సస్టైనబిలిటీ ఇన్ స్పైస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. సో ఈ స్కీమ్ ద్వారా 422 crores అనేవి అలొకేట్ చేశారు, అవుట్లే చేశారు. ఎందుకు అంటే టు ఎక్స్పాండ్ ఏరియా అండ్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ ఆఫ్ కార్డమమ్ అంటే యాలకులు, అంటే ఇట్ కమ్స్ అండర్ స్పైసెస్. సో స్పైసెస్ బోర్డ్ చూస్తుంది. అండ్ స్పైసెస్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కేరళలో ఉంది. అండ్ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ని అని కూడా మనం కేరళని అంటాం. సో ఈ స్పైసెస్ బోర్డ్ అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్క్ అవుతుంది. అండ్ స్పైసెస్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేసింది 1987లో. అండర్ విచ్ యాక్ట్? స్పైసెస్ బోర్డ్ యాక్ట్ 1986. సో దాని ద్వారా 1987లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ ఈ స్పైసెస్ అండ్ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని కేరళ అంటాం మనం. కానీ కింగ్ ఆఫ్ స్పైసెస్ అనేది దేన్ని అంటామంటే బ్లాక్ పెప్పర్ని అంటాం మనం. కింగ్ ఆఫ్ స్పైసెస్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, నల్ల మిరియాలని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటాం మనం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఓలా ర్యాపిడో ఆల్సో ఫేస్ నోటీసెస్ ఫర్ అడ్వాన్స్ టిప్పింగ్ నడ్జ్. సో ఈ ఆల్రెడీ ఊబర్ అడ్వాన్స్గా ఈ రైడ్స్ ఆఫర్ చేసే ముందు అడ్వాన్స్గా టిప్స్ ఇచ్చినట్లయితే, మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో టిప్స్ సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఫాస్ట్గా ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇట్లాంటి ఫీచర్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. అండ్ ఆల్సో ఆ లైన్స్లోనే ఓలా ర్యాపిడో కూడా స్టార్ట్ చేశారు. సో దీని మీద మనకి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ నోటీసెస్ సెండ్ చేసింది. ఎందుకంటే ఇది ఎథికలీ అన్ఫేర్, ఇందులో ఎథికల్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి అలా చేయడంలో అని చెప్పేసి నోటీసెస్ పంపించారు. అండ్ ఇక్కడ మనకి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ అమార్టైజేషన్ అంటే ఏంటో చూద్దాం. అమార్టైజేషన్ అంటే స్ప్రెడ్డింగ్ ద కాస్ట్ ఆఫ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, అది 5 years ఎక్స్పైరీ డేట్ వరకు మనం తీసుకున్నాం. ఈ 5 years ఒక 10,000 రూపీస్కి మనం తీసుకున్నట్లయితే ప్రతి ఇయర్ 2,000 అలా కాస్ట్ని స్ప్రెడ్ చేయడం. బికాస్ అది మనకి ఇంటాంజిబుల్ అసెట్, అంటే మనం టచ్ చేయలేము దాన్ని, అది టచ్ చేయలేని, ఎందుకంటే డెప్రిసియేషన్ ఉండదు ఇందులో. డెప్రిసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా అంటే ఎక్స్పైరీ. సో 5 years వరకే మనకి వ్యాలిడిటీ ఇస్తారు, దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో దాన్ని మనం అమార్టైజేషన్ అంటాం. ఆ ఇంటాంజిబుల్ అసెట్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడం, ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్ వరకు స్ప్రెడ్ చేయడం.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి యూకే టు హ్యాండ్ సావరెంటీ ఆఫ్ చాగోస్ ఐలాండ్స్ టు మారిషియస్. మనకి యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఇది చాగోస్ ఐలాండ్స్ని మారిషియస్కి 99 years పాటు లీజ్కి ఇవ్వబోతుంది. సో సావరెంటీ రైట్స్ అనేవి ఇప్పుడు మారిషియస్కి వెళ్ళబోతున్నాయి. సో ఇది స్ట్రాటజికలీ లొకేటెడ్ చాగోస్ ఐలాండ్స్ క్లోజ్ టు మారిషియస్కి ఉన్నాయి ఇవి. అంటే ఇది సౌత్ ఆఫ్ ఇది సౌత్ ఆఫ్ మాల్దీవ్స్ ఉంటాయి. ఇది క్లోజ్ టు మారిషియస్ ఈ చాగోస్ ఐలాండ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. సో ఇది ఇండియన్ ఓషన్ ఆర్కిపెలగో ఇది. అండ్ నావల్ అండ్ బాంబర్ బేస్ ఆఫ్ లార్జెస్ట్ ఆఫ్ ద ఐలాండ్స్ డీగో గార్సియా. ఇక్కడ మనకి యుఎస్ బేస్ అనేది ఉంది, బాంబర్ బేస్ అనేది యుఎస్ బేస్ అనేది ఉంది. అండ్ మనకి ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ చెప్పారు ఇలా 99 years పాటు సావరెంటీ అనేది ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. సో యూకే పిఎం ఎవరంటే కేర్ స్టార్మర్. అండ్ ఇక్కడ మనకి ఇంజంక్షన్ అని మీనింగ్ ఇంపార్టెంట్. ఇంజంక్షన్ అంటే జ్యుడిషియల్ ఆర్డర్, ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంజంక్షన్ దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో చూస్తే మనకి చాగోస్ ఐలాండ్స్ అనేవి ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేవి. అప్పుడు వీళ్ళు స్లేవ్స్ని తీసుకొచ్చారు ఇండియా నుండి అండ్ ఆల్సో ఆఫ్రికా నుండి, అటు ఇండియా నుంచి ఆఫ్రికా నుండి, ఎందుకంటే అక్కడ ఉన్న కోకోనట్ ప్లాంటేషన్స్లో వర్క్ చేయడానికి. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇది మనకి నెపోలియన్ బోనపార్టీ ఎవరైతే ఉన్నారో నెపోలియన్ డౌన్ఫాల్ 1814లో జరిగినప్పుడు బ్రిటిష్ అనేది క్యాప్చర్ చేస్తుంది ఈ చాగోస్ ఐలాండ్స్ని. అప్పటి నుంచి ఇది బ్రిటిష్ ఆధీనంలోనే ఉంది. అండ్ ఇక్కడ మనకి చూస్తే స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో ఇక్కడ జోష్న చిన్నప్ప అండ్ ఆల్సో అనాహత్ సింగ్ అండ్ వెలవన్ సెంథిల్ కుమార్. దీస్ 3 people రిలేటెడ్ టు స్క్వాష్ గేమ్. యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా. అండ్ ఆల్సో ఇక్కడ మనకి జావెలిన్ థ్రోవర్ సచిన్ యాదవ్. అండ్ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ జావెలిన్ థ్రో ఆఫ్టర్ నీరజ్ చోప్రా. అండ్ ఈయన అప్కమింగ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఏవైతే కొరియాలో జరగబోతున్నాయో దాంట్లో హీఈస్ విల్లింగ్ టు మేక్ ఎ విన్నింగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రిలేటెడ్ పర్సనాలిటీస్ అంటే స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో మనకి జావెలిన్ త్రో నుంచి సచిన్ యాదవ్ అండ్ ఆల్సో నీరజ్ చోప్రా కూడా ఉన్నారు. సో వీడియో మొత్తం చూసినట్లయితే మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే కమెంట్ చేయండి. సో యు ఆర్ డన్ అని చెప్పేసి, సో దట్ ఇట్ విల్ బీ ఏ బూస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ వీడియో బికాస్ ఇట్ యాడ్స్ సమ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్. సో డెఫినెట్లీ సో ఎందుకంటే వీడియో ఈ షార్ట్స్ ఈ రీల్స్ రావడం తర్వాత వచ్చిన తర్వాత పీపుల్ యొక్క అటెన్షన్ స్పాన్ అది డ్రాస్టికలీ తగ్గిపోయింది. ఒక 20 minutes or 10 minutes వీడియో చూడడం చాలా కష్టం అయిపోయింది. అన్లెస్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అయితే 2 hours 3 hours వీడియోస్ చూస్తాం మనం. కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆర్ ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ కానీ మనకి అటెన్షన్ స్పాన్ అనేది కంప్లీట్లీ తగ్గిపోయింది. సో ఎవ్రీ డే టు రిమైండ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ప్రిపరేషన్. జస్ట్ ఈ వీడియో కంప్లీట్ చేశారు కాబట్టి సో కంప్లీటెడ్ డన్ అని చెప్పేసి కమెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ ఏ బూస్ట్ టు యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్.